ఒకే ప్రదేశంలో 3 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. భారతదేశంలో ఉన్న త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం, 18 శక్తిపీఠాల్లో ఒకటైన 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారి క్షేత్రం, దత్తాత్రేయ స్వామివారు పుట్టినటువంటి ప్రదేశం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ స్వామి క్షేత్రం. ఈ 3 క్షేత్రాలని ఈ వీడియోలో మనం దర్శిద్దాం రండి. మనం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి అయితే రావడం జరిగిందండి. నా బ్యాక్ సైడ్ కనిపించేది పాదగయ క్షేత్రం చూడొచ్చు. శ్రీ ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రం, దీన్నే పాదగయ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి మెయిన్ రోడ్డుకి పక్కన ఉంటుందండి ఈ క్షేత్రం, మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. నేను ఈ క్షేత్రానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. చూసారు కదా, ఇది మనకి మెయిన్ రోడ్ పక్కనే మనకి క్షేత్రం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పాదగయ క్షేత్రానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను రండి. అదేవిధంగా మనకి ఇదే పాదగయ క్షేత్రంలో మనకి 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం, అదేవిధంగా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం కూడా ఇదే క్షేత్రంలో ఉన్నాయి. మనకి ఆలయ సమయాలు కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి గాలిగోపురం దగ్గర మనకి పెట్టడం జరిగిందండి. మీకు ఆలయ టైమింగ్లు కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఆలయం తెరిచి వేళలు ఉదయం మనకి 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉంటుంది. తర్వాత తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉంటుందండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి గాలి గోపురం చూశారు కదా, ఇక్కడ గోమాత కూడా మనకి ఇంత ఎదురు రావడం జరిగింది. గోమాతను దర్శించుకుని లోపలికి వెళ్దాం. చూశారు కదా, ఇది మనకి గాలి గోపురం అండి. గాలి గోపురం దాటిన వెంటనే మనకి స్వామివారు అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంది. కోనేటిలోని మనకి ఎదురుగా మనకి ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రం వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే సాక్షాత్ పరమశివుడు కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంటుంది. చూడొచ్చు, చూశారు కదా, ఇది మనకి మెయిన్ గాలి గోపురం అండి ఇది. అదేవిధంగా ఈ క్షేత్రానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చెప్తాను. ఈ గాలి గోపురం దాటిన వెంటనే మనకి ఒక కోనేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. చూశారు కదా, కోనేరు ఇదేనండి కోనేరు. ఇది కోనేరు. ఇది ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలంటే మనకి ఇది కాకినాడ జిల్లాలో ఉందండి. మనకి దగ్గరలో పిఠాపురంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. రాష్ట్రం నలుమూల నుండి కూడా మనకి పిఠాపురానికి బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా ట్రైన్ సౌకర్యం కానీ, అదేవిధంగా దగ్గరలో ఎయిర్పోర్ట్ అయితే మనకి రాజమండ్రిలో ఉందండి. మనకి సామర్లకోటలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడ ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా అక్కడ ఆగడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంది. మనకి అక్కడి నుంచి రావడానికి ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ కూడా మనకి అన్ని సౌకర్యాలు మనకి అందుబాటులో ఉంటాయి. కాకినాడ నుండి కూడా మనకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ పిఠాపురం అయితే ఉంది. ఇది చూసారు కదా, మనకి ఇక్కడ కోనేటిలో మనకి ఎదురుగా ఇక్కడ కోనేటిలో ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి. ఒక విగ్రహంలోనే ఒక రాక్షసుడు అయితే పడుకున్నట్టుగా మనకి చూడొచ్చు. దాని బ్యాక్ సైడ్ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాక్షసుని మీద 3 బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నట్టుగా కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఈ గయ క్షేత్రాలు ఏర్పడడానికి కారణం అక్కడ ఎవరైతే పడుకున్నారో తన ద్వారానే మనకి ఈ గయ క్షేత్రాలు అయితే ఏర్పడ్డాయి. ఆయన పేరే గయాసురుడు. మన భారతదేశంలో 3 ప్లేసుల్లో ఈ గయాసురుడి యొక్క శరీర భాగాలు పడడం వల్ల గయ క్షేత్రాలుగా ఏర్పడ్డాయి. ఈ గయ క్షేత్రాలు ఏతున్నాయో ఈ ప్లేస్లో ఎవరైతే పితృతర్పణాలు, అదేవిధంగా పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ, శ్రాద్ధ కర్మలు కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి పితృ రుణం తీర్చుకున్నటువంటి ఫలితం కలుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రాక్షసుడు కోరుకున్నటువంటి కోరిక కూడా అదేనండి. ఆయన మనకి గయాసురుడు. చూశారు కదా, ఆ గయాసురుడి మీద 3 బ్రాహ్మణులు అయితే యజ్ఞం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదండి. ఆ 3 బ్రాహ్మణులు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మారువేషంలో వచ్చి ఆయన శరీరం పైన యాగం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన స్టోరీ కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. చూశారు కదా, ఇక్కడ కోనేటిలో మనకి ఈ గయాసురుడికి సంబంధించిన విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏర్పరచడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి మీకు ఆలయం ఏరియా అంతా కూడా చూపిస్తాను. మనకి ఇదంతా కూడా ఆలయం ప్రాంగణం అంటే బయట కోనేరు ఎక్కడైతే ఉందో అక్కడ. అంతేకాకుండా ఈ కోనేటిలో ఎవరైతే స్థానం ఆచరిస్తారో వాళ్ళకి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇంకా గయాసురుడికి సంబంధించిన స్టోరీకి వచ్చినట్లయితే గయాసురుడికి శిరస్సు పడింది బీహార్ రాష్ట్రంలో సిరోగైలో.
గయాసురుడు యొక్క నాభి పడింది ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్లో, గయాసురుడు యొక్క పాదాల పడింది మనకి ఇదే పిఠాపురం పాదగయలో. చూసారు కదా కోనేరు, ఇది కోనేరుని చూడొచ్చు. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. పాదగయ క్షేత్రంలో మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహం అనేటువంటి ప్లేస్ అండి. మనకి టెంపుల్ కూడా బ్యాక్ సైడ్ ఉంది చూడొచ్చు. మనకి దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించి స్వయంభూగా లోపల స్వామివారు అయితే కొలువై ఉన్నారు. ప్రజెంట్ టెంపుల్ అయితే క్లోజ్ అయింది కాబట్టి నేను బయట ప్రాంగణమే చూపిస్తున్నాను. మనకి టెంపుల్ అండి, నేమ్ కూడా చూడొచ్చు. స్వయంభూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మూలస్థానం లోపల స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహం కింద కొలువై ఉంటారు. నేను అది కూడా చూపిస్తాను. అదేవిధంగా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క తల్లిదండ్రులు కూడా మీరు ఇక్కడ చూడొచ్చండి. చూసారు కదా, ఇది దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్ ప్రాంగణం. మనకి మెయిన్ టెంపుల్ ఇలా ఉంటుందండి, చిన్న టెంపుల్. లోపల అయితే స్వామివారి స్వయంభూగా అంటే విగ్రహ రూపంలో కొలువై ఉండి భక్తులకైతే దర్శనం అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఈ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయ ప్రాంగణం. మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనకి నిత్యాన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఏవో గారి కార్యక్రమం పక్కనే. అదేవిధంగా ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా బయట మనకి ఇక్కడ దర్శనం అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్వామివారి పాదుకులు కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఈ పాదుకులు కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని వెళ్తుంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా పాదుకులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా మనకి ఇందులోనే ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రంలోనే మనకి ఉపాలయాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సీతారాముల యొక్క ఆలయం కానీ, అదేవిధంగా మనకి అంటే ఆది శంకరాచార్యులు స్వామివారి యొక్క ఆలయం కానీ, దాని తర్వాత మనకి మిగిలినటువంటి అన్ని క్షేత్రాలు అంటే కాశీలో ఉన్నటువంటి శివలింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకి కనిపించడం. అదేవిధంగా మనకి పాదగయ క్షేత్రం, ఇక్కడ స్వామివారు మనకి కోడి రూపాన్ని ధరించారు అని చెప్పినట్లుగా మనకి ఇక్కడ మెయిన్ స్వామివారి యొక్క టెంపుల్కి బ్యాక్ సైడ్ మనకి కోడి రూపంలో మనకి ఇక్కడ స్వామివారి అయితే ఇక్కడ దర్శనం అవడం జరుగుతుందండి. ఇక్కడ శివలింగం, ఇక్కడ కోడి రూపంలో అంటే మనకి గయాసురుణ్ణి నిద్ర లేపడానికి మనకి తెల్లవారుజామున కన్నా ముందుగానే సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించి కోడి రూపంలో కుక్కుడినాథం చేశారు కాబట్టి ఇక్కడ ఉమా కుక్కుడేశ్వర స్వామిగా స్వామివారి లింగ రూపంలో మనకి ఈ ఆలయంలో వెలిసి ఉండి భక్తులకైతే దర్శనం అవ్వడం జరుగుతుంది. ఆ స్టోరీకి తగినట్టుగా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చూడవచ్చు. ఇక్కడ కోడి రూపంలో స్వామివారు, అదేవిధంగా ఇక్కడ శివలింగం అంటే సాక్షాత్ పరమశివుడు. ఇది మనకి పాదగయ క్షేత్రం యొక్క మనకి స్టోరీకి సంబంధించిన బట్టి మనకి బ్యాక్ సైడ్ ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మనకి ఆలయ ప్రాంగణం అండి. ఆలయంలో మనకి మెయిన్ ప్రధాన ఆలయాలకి అనుకూలంగానే ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మీరు చాలా క్లియర్గా దర్శించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 10వ శక్తిపీఠం అనేటువంటి శ్రీ పురోహితిక అమ్మవారు ఇదే ఆలయంలో మనకి శ్రీచక్రంతో కొలువై ఉండి భక్తులకి అయితే అమ్మవారు అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ప్రజెంట్ ఆలయాన్ని అయితే మనకి క్లోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే టైం అయింది, 12:30 దాటింది కాబట్టి. మనకి అమ్మవారి యొక్క టెంపుల్ కూడా నేను చూపిస్తానండి. మనకి ఇది అమ్మవారి యొక్క టెంపుల్ అండి. ఇది 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి యొక్క టెంపుల్. అదేవిధంగా మనకి ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా మనకి ఫ్రీ దర్శనం కానీ, అదేవిధంగా మనకి టికెట్ దర్శనం కూడా అందుబాటులో ఉంటుంది. లోపల స్వామివారు లింగ రూపంలో ఉండి కొలువై ఉంటారు. మనకి ప్రత్యేక దర్శనం వచ్చేసి 20 రూపాయలు. అదేవిధంగా మనకి కుంకుమార్చన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ మనకి ఇది 10వ శక్తిపీఠం అనేటువంటి శ్రీ పురోహితిక అమ్మవారి యొక్క టెంపుల్ అండి. ఇది దీని పక్కనే ఉంటుంది. అంటే మనకి మెయిన్ ఈశ్వరుడు యొక్క టెంపుల్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ మనకి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ మనకి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. మనకి ఈ ఆలయానికి మనకి క్షేత్ర పాలకుడి కింద కాలభైరవ స్వామి అయితే మనకి కనిపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కోనేరు దాటి వచ్చిన తర్వాత మనకి కోనేటిలో కాళ్ళు కడుక్కుని లేదా స్నానం ఆచరించి మనం లోపలికి వచ్చిన తర్వాత మనకి అమ్మవారి యొక్క శక్తిపీఠం అయితే కనిపిస్తుందండి. నేరుగా 10వ శక్తిపీఠం చూశారు కదా నేము. దీని పక్కన మనకి రైట్ సైడు కాలభైరవ స్వామి యొక్క క్షేత్రపాలకుడు. ఈ పాదగయ క్షేత్రానికి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు మనకి స్వామివారు కూడా లోపల కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవ్వడం జరుగుతుంటుంది. నేను చూపిస్తాను. అంటే ఇప్పుడు ఆలయం క్లోజ్ చేశారండి, అది కనిపించడం లేదు. మనకి రాజగోపురం ఇవన్నీ కూడా నేను చూపిస్తానండి. అంటే నేను లోపల నుంచి రావడం వల్ల నేను అన్ని కూడా రివర్స్లో చూపిస్తాను. మనకి ఇది
కోనేరుని చూపిస్తాను ముందు మీకు. కోనేరు ఆల్రెడీ వీడియోలో చూస్తారు కదా, ఇది కోనేరు. ఇది కోనేరు నుంచి మనం అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్ళొచ్చు, లేదా దాని పక్కన మనకి రాజద్వారం, ఇదిగోండి మనకి రాజద్వారం కూడా కనిపిస్తుంటుంది. రాజద్వారం పైన మనకి సాక్షాత్ పరమశివుడు, పార్వతీమాత, కుమారస్వామి, అదేవిధంగా వినాయకుడు కూడా మనకి ఇక్కడ దర్శనం అవడం జరుగుతుంటుంది. చూసారు కదా, మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి స్టార్టింగ్లోనే ధ్వజస్తంభం కనిపిస్తుందండి. నేను మీకు చూపిస్తాను. ఇది రాజద్వారం నుంచి మన లోపల ఎంట్రన్స్ మాట. ఇక్కడ మనం క్లియర్గా ధ్వజస్తంభం కూడా చూడొచ్చు. చూసారు కదా, ఇది ధ్వజస్తంభం. అదేవిధంగా యాక్సిల పైన మనకి ఇక్కడ నందీశ్వరుడు, అంటే మన భారతదేశంలో ఎక్కడ కూడా లేనట్టుగా నందీశ్వరుడు యాక్సిలపై మనకి స్వామివారి విగ్రహానికి ఎదురుగా మనకి ఇక్కడ దర్శనం కూడా జరుగుతుందండి. మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద నందీశ్వరులో ఈ స్వామివారు కూడా ఒకరు. చూస్తారు కదా నందీశ్వరు, ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి. ఇదంతా కూడా ఇక్కడ మనకి టికెట్కి సంబంధించిన బట్టి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. అంతరాలయ దర్శనం 20 రూపాయలు. చూసారు కదండి ఇది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆలయంలో మనకి శ్రాద్ధకర్మలు, పితృ కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా అన్ని జరుగుతుంటాయి. అదేవిధంగా అక్షరాభ్యాసం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటాయండి మనకి ఇప్పుడు కూడా. అదేవిధంగా మనకి గయాసురుడి యొక్క పాదాలు మనకి ఇక్కడ ఉన్నాయండి ఈ ఆలయంలో. అదేవిధంగా గయాసురుడి యొక్క పాదాలు, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పాదాలు కూడా నేను చూపిస్తాను. మనకి స్టార్టింగ్ మనకి గయాసురుడి యొక్క పాదాలు నేను చూసారా కదా, గయాసురుడి యొక్క పాదాలు, విష్ణుమూర్తి యొక్క పాదాలు ఇక్కడ లోపల నేను చూపిస్తానండి. ఇక్కడ చాలా క్లియర్గా గయాసురుడు మనకి ఇది కనిపించేవి, ఇది గయాసురుడు యొక్క పాదాలండి ఇవి. చూశారు కదా ఇవి. దాని తర్వాత ఇక్కడ చిన్నగా కనిపించేది మనకి, మీకు కనిపిస్తున్నాయా ఇదిగోండి, ఇవి విష్ణుమూర్తి యొక్క పాదాలు. మనకి 2 పాదాలు కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. ఒక రాయి పైన మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎక్కడంటే మనకి ఆలయానికి లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ పాదాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. దీని పక్కన మనకి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా అక్షరాభ్యాసం కానీ, అన్నప్రాసనం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయండి. అదేవిధంగా ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే, వినాయకుడు మనకి ఇక్కడ ప్రపంచంలో కూడా మరి ఎక్కడ కూడా ఇటువంటి వినాయకుడు మనకి ఎక్కడ కనిపించరండి. ఎందుకంటే ఎక్కడైనా సరే వినాయకుడి పక్కన మనకి స్వామివారికి వాహనం ఏదైతే ఉంటుందో, అంటే వెలుక వాహనం మనకి పక్కన ఉంటుంది. వినాయకుడి పక్కన మనకి స్వామివారికి వాహనం ఉండడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఆ వాహనం పైన వినాయకుడు కూర్చున్నట్టుగా కనిపిస్తుంటుంది. ప్రపంచంలో మరి ఎక్కడ కూడా వినాయకుడు ఈ విధంగా భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం, ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం కూడా లేదు చెప్పాలంటే. చూడొచ్చు ఇక్కడ మనకి స్వామివారి ఆలయానికి రైట్ సైడ్ మనకి విఘ్నేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను మీకు వినాయకుని కూడా చూపిస్తానండి. ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఉండదు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పాలి. ఎందుకంటే అంత ఈ వాహనం పైన, అంటే ఎలక వాహనం పైన వినాయకుడు అయితే మనకి దర్శనం అవ్వడం జరుగుతుంటుంది. చూపిస్తాను చూడండి. చూసారు కదా. అదేవిధంగా మనకి కార్యక్రమాలు అన్నీ కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంటాయి. వామాలు కానీ అన్నీ కూడా. ఇదంతా కూడా మనకి ఆలయ ప్రాంగణం అండి. ఇదంతా కూడా మనకి ఆలయ ప్రాంగణం. పాదగయ క్షేత్రం సముద్ర బట్టి ఆలయ ప్రాంగణం. మనం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి ఏ విధంగా రావాలంటే, మనకి పిఠాపురంలో మనకి కొలువై ఉన్నటువంటి స్వామివారు రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు. అదేవిధంగా సామలకోట నుండి అయితే మనకి ఒక 12 కిలోమీటర్ల దూరంలో మనకి పిఠాపుర క్షేత్రం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి బయట కూడా ఈ స్వామివారికి అభిషేకాలు చేసుకోవడానికి మనకి స్వామివారి యొక్క విగ్రహాలు కానీ, నందీశ్వరుడు కానీ మనకి చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారండి. చూసారు కదా, ఓం నమః శివాయ. చూసారు కదండి ఇక్కడ. అదేవిధంగా మనకి ఆలయానికి పక్కనే మనకి స్వామివారి కూడా ఇక్కడ దర్శనం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పాదగయ క్షేత్రాన్ని మీరు దర్శించండి. ఎందుకంటే ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శిస్తే ఎవరైతే పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ, పితృతర్పణ కార్యక్రమాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయడం వల్ల మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రుణం తీర్చుకున్నట్లుగా ఉంటుంది. వాళ్ళకి ఉత్తమ గతులు కూడా కలగడానికి మనం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పాదగయ క్షేత్రాన్ని దర్శించండి. ఇది మనకి కోనేరు అండి. అదేవిధంగా గోశాలు కూడా నేను చూపిస్తాను. మనకి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆలయాన్ని క్లోజ్ చేశారు, అంటే సుమారుగా 1 గంట సమయం అవుతుంది కాబట్టి మనకి సోమవారిక ప్రధాన ఆలయం అయితే మనకి అది మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తానండి. అదేవిధంగా పురోహితిగా అమ్మవారిని మీరు చూశారు. అదేవిధంగా మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క క్షేత్రం స్థల పురాణం కూడా పండితులు చెప్పడం మీరు చూశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకొని మీ లోపలికి వెళ్ళి మీకు అది కూడా నేను చూపిస్తానండి. ఆలయం కడేసిన కూడా చాలామంది భక్తులు ఈ సోమవారికి ఆలయాన్ని దర్శించడానికి అయితే రావడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఆలయానికి పక్కన, అంటే సోమవారికి ప్రధాన ఆలయానికి పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం అవడం జరుగుతుంది, చూడొచ్చు. అదేవిధంగా మనకి ఈ పాదగయ క్షేత్రానికి చుట్టుపక్కల చూడవలసినటువంటి క్షేత్రాలు కూడా చెప్తాను, ఆల్రెడీ చెప్పాను. ఒకటి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కుంతి మాధవ స్వామి యొక్క క్షేత్రం. 2 అన్నవర క్షేత్రం. ఇక్కడ నుంచి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో అన్నవర క్షేత్రం ఉంది. అదేవిధంగా మనకి కాకినాడలో సర్పవరంలో భావనారాయణ స్వామి యొక్క ఆలయం. మనకి 12 కిలోమీటర్ల దూరంలో తొలి తిరుపతి, అంటే ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించేటువంటి తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి యొక్క క్షేత్రం కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల క్షేత్రాలను కూడా మీరు అందరూ కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పిఠాపురం ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో మనకి మెయిన్ రోడ్ కంటే జాతీయ రహదారి 216 పక్కన మనకి ఈ ఆలయం అయితే కొలువై ఉంది. మనకి పిఠాపురంలోనే మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా బస్ స్టాండ్ కూడా పిఠాపురంలోనే ఉంది. మనకి రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ పిఠాపురం క్షేత్రానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా మనకి అన్ని ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్గా సామర్లకోటలో ఆగడం జరుగుతుంది. సామర్లకోట నుండి పిఠాపురం 12 కిలోమీటర్ల దూరం. అదేవిధంగా పిఠాపురంలో రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ పాదగయ క్షేత్రం మనకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రైవేట్ ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కానీ మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. మనకి దగ్గరలో రాజమండ్రి దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఎయిర్పోర్ట్లో మీరు అక్కడ దిగిన తర్వాత రాజమండ్రిలో బై రోడ్డు ద్వారా మీరు ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించండి. త్రిగయ క్షేత్రంలో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రంలో ఎవరైతే పిండ ప్రధానం, పితృ కార్యక్రమాలు, పితృ తర్పణాలు ఎవరైతే చేస్తారో పితృ రుణం తీర్చుకున్నట్టుగా మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ పితృదేవతలకు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. నమః శివాయ. ఓం నమః శివాయ.